కరెంట్ బిల్ మనం వాడిన దానికన్నా ఎప్పుడు ఎందుకు ఎక్కువ వస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. జనరల్ గా కరెంట్ బిల్ అంటే మనం వాడిన యూనిట్స్ మాత్రమే అనుకుంటాం, కానీ నిజంగా అది కాదు. ఫ్యూయల్ సర్చ్ చార్జెస్, కస్టమర్ చార్జెస్ అండ్ ఫిక్స్డ్ చార్జెస్ అని చాలా చార్జెస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. అసలు ముఖ్యంగా ఫ్యూయల్ సర్చ్ చార్జ్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే పెట్రోల్ చార్జెస్, కోల్ ఆర్ డీజిల్ ఇలాంటి చార్జెస్ పెరుగుతాయో అప్పుడు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అది కంపెనీ భరాయించకుండా డైరెక్ట్ గా కరెంట్ బిల్లో ఎక్కువ ఫ్యూయల్ సర్చార్జ్ అని యాడ్ చేసి మన మీద భారం మోపుతున్నారు. అప్పుడప్పుడు మనం కరెంట్ బిల్లో వీలింగ్ చార్జెస్ అని చూస్తుంటాం. అంటే మన ఇళ్ళకి కరెంట్ రావడం కోసం కంపెనీ వేసే పోల్స్, లైన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటి మీద వేసే ఛార్జ్ ని వీలింగ్ చార్జెస్ అంటాం. కస్టమర్ చార్జెస్ ప్రతి ఒక్కరు ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్ ఉంటుంది. ఈ మంత్ అయితే నాకు 90 రూపాయలు వచ్చింది. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతి నెల మన ఇంటికి ఒక పర్సన్ వస్తాడు, వచ్చి మీటర్ చెక్ చేసి ఆ మీటర్ లో ఉన్న యూనిట్స్ బట్టి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ బిల్ ఇచ్చేసి వెళ్తారు. సో అతనికి అయ్యే ఖర్చు, కంపెనీ ఆపరేషనల్ కాస్ట్ అయ్యే ఖర్చు అండ్ అలానే వాళ్ళ ఆఫీస్ అడ్మిన్ కి అయ్యే ఖర్చు ఇవన్నీ మన దగ్గరే బాగుతారు అనమాట. ఇంకోటి ఏంటంటే మన బిల్లో మనం ఫిక్స్డ్ చార్జెస్ అని చూస్తాం. మీటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి అయ్యే చార్జెస్ అన్నమాట. ఇది కన్జంప్షన్ కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇంకోటి మనం మెయిన్ గా చూసేది ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఇది కంపెనీ ఛార్జ్ కాదు, ఇది గవర్నమెంట్ కి వెళ్ళే ట్యాక్స్. అంటే మన యూసేజ్ ఎక్కువ ఉంటే డ్యూటీ చార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మనం 300 రూపాయలు బిల్ వస్తే అందులో 20-30% ఎక్స్ట్రా చార్జెస్ వల్లే ఉంటాయి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి చార్జెస్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రాయండి.